నిజమైన దేవుడు అంటే ఎలా ఉండాలి? ప్రియ సహోదర, సహోదరిలారా, ఈరోజు మనం ఒక పెద్ద ప్రశ్న మీద ఆలోచిద్దాం. నిజమైన దేవుడు అంటే ఎలా ఉండాలి? మన చుట్టూ ఎన్నో ఐడియాలు, ఎన్నో ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ సత్యం ఏమిటంటే, దేవుడు స్వయంగా తనను తాను బైబిల్‌లో రివీల్ చేసుకున్నాడు. ఆయన మనల్ని మోసం చెయ్యడు. ఆయన మనకు తన హార్ట్‌ని ఓపెన్ చేశాడు. ఆయన ఒక రిమోట్ ఫోర్స్ కాదు. ఆయన పర్సనల్, లవింగ్, పవర్‌ఫుల్ ఫాదర్. బైబిల్ చెప్పేది ఏమిటంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఓమ్నిపొటెంట్. ఆయనకు అన్ని పవర్స్ ఉన్నాయి. ఆయనకు అసాధ్యం అనేది లేదు. జెనెసిస్ 1:1లో ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను అని ఉంది. అంటే ఆయన మాటతోనే యూనివర్స్ పుట్టించాడు. లూకా 1:37లో దేవునికి అసాధ్యము అనేది లేదు అని ఉంది. మత్తయి 19:26లో మనుష్యులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అని ఉంది. అంటే నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆయన పవర్‌తో అది ఫిక్స్ అవుతుంది. ఆయన నీ బ్యాంక్ అకౌంట్‌ని ఫిల్ చేయగలడు. నీ హెల్త్‌ని రీస్టోర్ చేయగలడు. నీ రిలేషన్‌షిప్‌ని హీల్ చేయగలడు. ఆయన ఆల్‌మైటీ గాడ్. ఆయన సర్వజ్ఞుడు, ఓమ్నిషియంట్. అన్నీ తెలుసు. నీ హార్ట్‌లోని థాట్స్ కూడా ఆయనకు తెలుసు. కీర్తనలు 139:4లో నా నోట నుండి ఒక మాట కూడా బయటకు రాకముందే యెహోవా నీకు అదంతా తెలుసు అని ఉంటుంది. హెబ్రీ 4:13లో సృష్టిలో ఆయనకు కనపడకుండా ఏమీ లేదు. అన్నీ ఆయన కళ్ళ ముందు తేటగా కనపడుతూ ఉన్నాయి. ఆయనకు నీ సీక్రెట్స్ తెలుసు. నీ పెయిన్ తెలుసు. నీ డ్రీమ్స్ తెలుసు. అందుకే ఆయన నీకు బెస్ట్ ప్లాన్ ఇస్తాడు. నువ్వు కేవలం ట్రస్ట్ చెయ్యి. ఆయన సర్వవ్యాప్తుడు, ఓమ్ని ప్రెజెంట్. ఎక్కడా లేకుండా ఉండడు. అంతటా ఉన్నాడు. కీర్తన 139, 7-10 వచనాలు, నీ ఆత్మ నుండి ఎక్కడికి పారిపోవుదును? ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపించునని ఉంటుంది. ఇర్మియా 23:24లో నేను అంతటా ఉన్నాను కదా అని యెహోవా సెలవిస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? ఆయన నీతోనే ఉన్నాడు. ఆఫీస్‌లో, ఇంట్లో, రోడ్డు మీద, రాత్రి నిద్రలో కూడా ఆయన నీతో ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు, ఇమ్యూటబుల్. ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. మలాకి 3:6లో నేను యెహోవాను, మారను అని ఉంటుంది. యాకోబు 1:17లో ఆయనలో మార్పు లేదు అని ఉంటుంది. ప్రపంచం మారుతుంది, ఫ్రెండ్స్ మారుతారు, కానీ దేవుడు మారడు. ఆయన ప్రామిసెస్ ఎప్పుడూ సేఫ్‌గా ఉంటాయి. చివరగా ఆయన పరిశుద్ధుడు మరియు ప్రేమ స్వరూపి. 1 యోహాను 4:8లో దేవుడు ప్రేమయై ఉన్నాడు. యెషయా 6:3లో పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు అని ఉంటుంది. ఆయన పాపాన్ని హేట్ చేస్తాడు, కానీ నిన్ను ప్రేమిస్తాడు. అందుకే జీసస్ వచ్చి నీ పాపాల కోసం మరణించాడు. యోహాను సువార్త 3:16లో ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని. ఆయన నీకు ఒక హోప్ ఇస్తున్నాడు. ప్రియులారా, ఈ దేవుడే నిజమైన దేవుడు. ఆయనను తెలుసుకో, ఆయనను వర్షిప్ చేయి, ఆయన మీద